నగరంలోని స్థానిక కస్తూరిబా కళాక్షేత్రం నందు మై భారత్ కేంద్ర జిల్లా యువజన కేంద్రం విక్రమసింహాపూర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, యూనివర్సిటీ రిజిస్టర్ సునీత, జిల్లా యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సుబ్బారెడ్డి, ఉదయశంకర్లు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు నవంబర్ 20వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు సందర్భంగా దేశం మొత్తం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సమైక్యత పాదయాత్ర నెల్లూరులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీ నెల్లూరు నగరంలోని బీఆర్సీ మైదానం నుంచి వేదేపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు 5 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, కావున జిల్లాలోని యువతి యువకులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా జిల్లా యువజన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఫిట్నెస్ అవగాహన కార్యక్రమాలు, సెమినార్స్, జిల్లా స్థాయి చర్చా పోటీలు తదితర విభాగాల్లో నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారని, అందులో విజయం సాధించిన వారు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని, అందులో విజయం సాధించి జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే అవకాశం ఉందని, కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాల్లో ఒక్కో పాదయాత్ర జరుగుతుంది. దాంతో పాటు కాంపిటీషన్ అనేది కాలేజెస్ అందరికీ తెచ్చి ఆడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇది ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రాన్ని ఉంటుంది. ఇప్పుడు మేరా యువ భారత్ అని కూడా డిపార్ట్మెంట్ పేరు మార్చడం జరిగింది. మేరా యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతుంది. నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మీ అందరికీ తెలుసుంటుంది. ప్రతి యూనివర్సిటీతో అనుబంధమై నేషనల్ సర్వీస్ స్కీమ్ అండ్ మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేది దేశం మొత్తం మీద జరుగుతుంది. దాదాపు మనకి 750 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 1250 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఉన్న వాటిలో ఒక్కోటి 2 జరుగుతున్నాయి. డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ లేని చోట 2 జరుగుతుంది. లేని చోట ఒక్కోటి జరుగుతుంది. లేని చోట ఒక్కోటి జరుగుతుంది, ఉన్న చోట 2 జరుగుతుంది. ఇలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే నేషనల్ స్థాయిలో మనకి 150 కిలోమీటర్ల పాదయాత్ర నుంచి 5 days కి మనకి పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం. శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది. సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను, యువకులను, వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ 150 కిలోమీటర్ల రన్ అనేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు. దానిలో భాగంగానే వివిధ జిల్లాలలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు. సో మన నెల్లూరులో 31వ తారీఖు, కావల్లో 7వ తారీఖు ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఉన్న ఒక్కరికి చెప్పారు, మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మన నెల్లూరులో ఈ 5 కిలోమీటర్స్ వాక్ అరేంజ్ చేశారనేది బిఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉదయం 8 గంటలకు సద్భావన యాత్రలాగా చేసేద్దాం. సో దీని ద్వారా మనం సమాజానికి చెప్పేది ఏంటంటే, మనం అందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది. అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది. అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా 2047 అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకొని 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భానికి పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది. సో మీడియా మిత్రులందరూ కూడాను ఈ విషయం పైన బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి దేశం 2047కి వికసిత్ భారత్ గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. ప్రచారం చేయాలి అనుకున్నాము అనేది మహేందర్ రెడ్డి గారు చెప్పారు. సో సమైక్యత అనేది భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి అంశము. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసము ఎంత కృషి చేశారు, ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలుగా, వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని మనకు ఒక దేశంగా
ఒకే పరిపాలనా వ్యవస్థ దగ్గర తీసుకురావడానికి కృషి చేశారు. సో మన గ్రేట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంత పట్టుదల గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క స్మరణ తెచ్చుకొని మనం 31వ తేదీ ఈ సమైక్యత పాదయాత్ర అనేది చేస్తున్నాము. సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు, యువత అందరూ భాగస్వామి అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క సంకల్పము. సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి. ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ 31వ తేదీన అక్టోబర్ 31వ తేదీన కావలిలో నవంబర్ 7వ తారీఖున జరుగుతూ ఉంది. సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి విధి వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్పృహ అనేది కానీ లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు, ప్యాట్రియాటిక్ మీద కొంచెం తక్కువ విస్తృతంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సి కోరుతుంది.